వెల్కమ్ టు అమెండ్ ఇండియా. సో ఈ వీడియో కేవలం రైతుల కోసం మాత్రమే చేస్తున్నాను. ఒక రెండు విషయాలు రైతులకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఖచ్చితంగా రైతులు మాత్రం ఈ వీడియోని మొత్తం చూడాల్సిందిగా కోరుతున్నాను. రెండు విషయాలు ఏంటంటే, ఒకటి, సో ఈ సంవత్సరం ఏదో కరువు రాబోతోంది, ఎల్నినో, సూపర్ ఎల్నినో, అసలు వర్షాలే పడేవి, మరి వ్యవసాయానికి సంబంధించి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయా ఉండయా అని కొన్ని అపోహలు, కొన్ని భయాలు అయితే ఉన్నాయి. అందులో నిజం ఎంత, అవి నిజంగా అపోహలా, అవి నిజంగా భయాలు, లేదంటే అందులో ఉన్న నిజం ఎంత అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక రెండోది, ఈ మే మరియు జూన్లో వాతావరణం ఎట్లుండబోతోంది, వర్షాలు పడతాయా పడయా అనే విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ప్రతి ఎండాకాలంలో కూడా వడగాల్పులు, అత్యధిక ఉష్ణోగ్రతలు అవన్నీ కామన్, అందులో కొత్త ఏమి ఉండదు. కానీ అవి ఈసారి ఇంకాస్త పెరుగుతున్నాయి. అదొకటే కాకుండా ఈ మేలో కానీ, జూన్లో కానీ, ఏప్రిల్ చివరిలో కానీ సడన్గా ఒక 5 నిమిషాల్లోనే వాతావరణం అంతా మారిపోయి అప్పటికప్పుడు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నది. తర్వాత ముఖ్యంగా పిడుగులు, ఎవరైతే మామూలుగా రైతులు ఎండాకాలం కూడా ఎండలు కొడతానే కదా అని చెప్పేసో, లేదంటే సాయంత్రం పూటనో మామూలుగా పొలాల్లోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక 5 నిమిషాల్లోనే అప్పటికప్పుడు అతి తీవ్రంగా ఉన్నటువంటి ఎండ కూడా 5 నిమిషాల్లో మొత్తం అంతా మారిపోయి పిడుగులతో పాటు, వడగండ్ల వానలతో పాటు, లేదంటే అతి తీవ్రమైన భయంకరమైనటువంటి గాలులు వీచి ఆ వాతావరణం మారిపోయి, అంటే సడన్ ఒక 5 నిమిషాల్లోనే ఉన్న వాతావరణం అంతా మారిపోవచ్చు. పిడుగులు పడవచ్చు, తీవ్రమైన గాలులు రావచ్చు, ఏదైనా ఈ పెంకుటిల్లులు కానీ, రేకుల ఇల్లులు కానీ అవి ఎగిరిపోవచ్చు. ఇట్లా రకరకాలైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఏమున్నది, మేము పని చేసుకుంటూ ఉంటే వాన వస్తుంది, కామన్గా పోతూనే ఉంటుంది, అందులోనే మేము పని చేస్తామని ఇన్ని రోజుల వరకు అనుకునే రైతులు ఉంటారు. సో వాళ్ళ కోసం ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇన్ని రోజులు ఉన్నటువంటి వాతావరణం వేరు. ఈ ఎండాకాలం, ఈ ఏప్రిల్, మే తర్వాత జూన్ 2వ వారం వరకు ఉండేటువంటి వర్షాలు, ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాలంలో ఉన్నటువంటి వాతావరణం మొత్తం అంతా వేరు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణంలో చాలా మార్పులు వచ్చినాయి. అది ఒక డిస్టర్బెన్స్ పరిస్థితులు క్రియేట్ అయినాయి. ఆ వాతావరణంలో వచ్చినటువంటి డిస్టర్బెన్స్ వల్ల ఎప్పుడు ఏం జరుగుద్ది, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియదు, ఎప్పుడు వాన వస్తుందో తెలియదు, ఎప్పుడు వడగండ్లు పడుతుందో తెలియదు, ఎప్పుడు తీవ్రమైన గాలులు వస్తాయో తెలియదు. ముఖ్యంగా పిడుగులు, రైతులకు ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ పిడుగులు ఎప్పుడు పడితే మనకు తెలియదు. ముఖ్యంగా ఈ రైతులు ఈ వర్షాలు పడుతున్నప్పుడు చెట్ల కింద నిల్చుంటారు. సో ఖచ్చితంగా వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడు కానీ, అది ఉరుములు మెరుపులు కానీ వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోకూడదు. దగ్గరలో ఏదైనా కరెంటు స్తంభాలు కానీ, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కానీ ఉంటే వాటికి దగ్గరలో కూడా ఉండకూడదు. ఎందుకంటే చెట్లు, కరెంటు స్తంభాల వల్ల ఏమవుతుందంటే ఆ పిడుగులు అనేది అవి చెట్లు, కరెంటు స్తంభాలు అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే, ముఖ్యంగా వానలు పడుతున్నప్పుడు, లేదంటే ఈ గాలులు వస్తున్నప్పుడు దగ్గరలో ఏదైనా ఇల్లు కానీ, ఏదైనా గుడిసె లాంటివి ఉంటే అందులోకి వెళ్ళడం ఉత్తమం. ఒకవేళ అలాంటి ఇల్లులు కానీ, గుడిసెలు కానీ ఏవీ లేవు అనుకున్నప్పుడు, ఎక్కడైతే పొలంలో ఉంటామో పొలంలో చుట్టూ ఒక చెట్లకు దూరంగా, స్తంభాలకు దూరంగా ఎక్కడైతే పొలంలో ఉంటామో ఆ పొలంలో సైలెంట్గా ఒక దగ్గర కూర్చోవడం అనేది ఉత్తమం. ఇక రెండో అంశం, ఈ వర్షాకాలంలో వర్షాలు పడతాయా పడయా, ఎల్నినో వస్తుందట, కరువు వస్తుందట, లేదంటే వర్షాలు పడే అవకాశమే లేదు, వ్యవసాయానికి ఇబ్బంది జరగబోతుందని వస్తున్నటువంటి వార్తలు, అందులో ఉన్నటువంటి నిజం ఎంత. ఎల్నినో అంటే ఏంటి, తర్వాత కరువు వస్తుందా రాదని అర్థం కావాలంటే మనకు నైరుతి ఋతుపవనాల గురించి అర్థం కావాలి. సో మనకు ఇక్కడ ఎండాకాలం, ఇండియాలో ఎండాకాలం టైంలో అక్కడ పసిఫిక్ మహాసముద్రం సైడ్ ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి తక్కువ ఉష్ణోగ్రతల వల్ల ఒక చల్లటి గాలులు, పసిఫిక్ మహాసముద్రం పైన ఒక చల్లటి గాలులు ఏర్పడతాయి. ఆ చల్లటి గాలులు హిందూ మహాసముద్రం మీద నుండి, అరేబియా మహాసముద్రం మీద నుండి, బంగాళాఖాతం మీద నుండి మన ఇండియాలోకి, అంటే నైరుతి ఋతుపవనాలు అయితే కనుక ఒక పక్కన మనకి కేరళ నుండి, తర్వాత కర్ణాటక, తమిళనాడు నుండి మనకి తెలంగాణ, ఆంధ్రాకు రావడం అయితే జరుగుతూ ఉంటాయి. ఇది మామూలుగా జూన్ మొదటి వారం లేదంటే జూన్ నెలలో వస్తూ ఉంటాయి. అంటే ఇవి ఏంటి అంటే, పసిఫిక్ మహాసముద్రం పైన ఉన్నటువంటి ఒక చల్లటి గాలులు మన ఇండియాలోకి ప్రవేశించడాన్నే నైరుతి ఋతుపవనాలు అంటాం. ఆ నైరుతి ఋతుపవనాలు, ఆ చల్లటి గాలులు కనుక మన ఇండియాకి లేదంటే తెలంగాణకి వచ్చినప్పుడు ఆ చల్లటి గాలితో పాటే వర్షాలు వస్తాయి అన్నమాట. ఆ చల్లటి గాలులు ఒక తేమను, ఒక నీటిని మోసుకొస్తే ఆ నీళ్ళే మనకి వర్షాలుగా పడతాయి. అయితే ఈసారి ఏమైందంటే, ఆ పసిఫిక్ మహాసముద్రం పైన ఉన్నటువంటి చల్లటి గాలులు చల్లగా లేవు. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రం కూడా ఒక 0.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. అంటే 0.5 ఉష్ణోగ్రత పెరుగుతుందని చెప్తున్నారు. ఆ 0.5 డిగ్రీల ఉష్ణోగ్రత కనుక పసిఫిక్ మహాసముద్రం పైన పడితే కనుక ఆ చల్లటి గాలులు రావు. ఎందుకంటే అక్కడే వేడి గాలులు ఉంటున్నాయి కాబట్టి ఆ వేడి గాలులే వచ్చే అవకాశం ఉన్నది. అంటే తద్వారా చల్లటి గాలులు రావు, తేమ రాదు, వర్షాలు కూడా రావు. సో అది ఈసారి ఖచ్చితంగా అయితే 0.5 డిగ్రీయా లేదంటే 1 డిగ్రీయా పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రత పెరుగుతున్నది ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే ఇవన్నీ ఆలోచించే దృష్ట్యా
వ్యవసాయదారులుగా రైతులుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈసారి అయితే కనుక వానలు పడే అవకాశం అయితే లేదు. ఒకవేళ పడ్డా కూడా చాలా తక్కువ వానలే పడే అవకాశం ఉన్నది. మరి ఇక ఇన్ని రోజులు చేసినట్టుగా ఇప్పుడు కనుక రైతులు పెద్ద పెద్ద పంటలు నీళ్లతో అవసరమయ్యే ఒక మిర్చి లాంటి పంటలు లేదంటే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే పంటల జోలికి అయితే పోకపోవడమే చాలా మంచిది.